వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వార ఫలితాలు, నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఒత్తిడి మరియు మీ చింత అలవాటు ఈ వారం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితిలో ఖాళీ సమయంలో ఎక్కువ ఆలోచించే బదులు కొంత పని చేయండి లేదా కుటుంబానికి సహాయం చేయండి. ఇది మీ మనస్సును మరింత ఆలోచించకుండా చేస్తుంది. ఈ వారం మొత్తం అదృష్టం మరియు అదృష్టం మీ వైపు ఉంటుంది. అందువల్ల మీరు ఏ పనిలోనైనా తొందరపడవద్దని ఓపికగా ఉండాలని మరియు మీ డబ్బును ఏ పెట్టుబడిలోనైనా పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తారు. జీవిత ప్రక్రియపై ఆధారపడటం ద్వారా మాత్రమే కుటుంబ జీవితంలో ఈ వారం మీరు మెరుగుపరచడానికి ప్రతి పరిస్థితిలో మీ అభీష్టానుసారం ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉన్నందున ఇది ఇంటి పిల్లల చెడు అలవాట్లపై వెలుగు నింపడానికి సహాయపడుతుంది. అందువల్ల మీరు వారి కోసం కొన్ని నియమాలను చేయగలుగుతారు. వారి అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టమని వారిని ప్రోత్సహిస్తారు. మీరు మీ రాశిచక్రం కోసం కెరీర్ జాతకం గురించి మాట్లాడితే ఈ వారం ఈ క్షేత్రంలోని స్థానికులకు చాలా పవిత్రమైనదని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి పనిని కొత్త శక్తితో మరియు శక్తితో చేయగలుగుతారు. ఈ వారం విద్యార్థులు చదువుకోవడానికి వారి తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్దల నుండి ఒక రకమైన మందలింపు పొందవచ్చు. ఇది ఈ వారం మొత్తం మీ మనస్సును పాడు చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మొదటి నుండి ఏ పని చేయవద్దు, దీనివల్ల మీకు ఇబ్బంది ఉంది. చంద్రుడికి సంబంధించిన 8వ ఇంట్లో శని స్థాపన ఉండటం వల్ల ఈ వారం మీరు ఇంట్లో ఉండటం వల్ల చెడు అలవాట్ల గురించి మీకు అవగాహన కలిగించే అవకాశం ఉన్నందున మీ కుటుంబ జీవితంలో మీ తెలివితేటల ద్వారా పరిస్థితులను మెరుగుపరచాలి. చంద్రుడికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీరు మీ రాశిచక్రం కోసం కెరీర్ అంచనాల గురించి మాట్లాడినట్టు అయితే ఈ వారం పని రంగంలో స్థానికులకు చాలా శుభప్రదంగా ఉంటుంది.